హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఇప్పుడు మనము విజయవాడ హైవే మీద ఉన్నామండి. ఇదే అండి విజయవాడ హైవే. ఇది హయత్నగర్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనం ఉన్నామన్నమాట. సంగం హోటల్ దగ్గర ఉన్నామండి. సంగం హోటల్ బ్యాక్ సైడే 100 మీటర్ డిస్టెన్స్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు నేను రావడం జరిగిందండి. ఇది జిహెచ్ఎంసీ కిందకే రావడం జరుగుతుందన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్లో మంచి ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగింది. వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి అపార్ట్మెంట్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. మంచి అపార్ట్మెంట్ ఎందుకు అంటున్నానంటే, విజయవాడ హైవేకి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ ఉందండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ప్లస్ ఏంటంటే అపార్ట్మెంట్ అంటే చాలా డిస్టర్బెన్స్ అలాంటివి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. దీనికి అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉందండి. ఎందుకంటే ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. 5 ఫ్లోర్స్ ఉన్నాయండి. మొత్తం కలిపి ఓన్లీ 10 ఫ్లాట్సే ఉన్నాయండి. 400 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినారు. మనకు ఎమ్యూనిటీస్ కూడా అన్నీ ఇస్తున్నారు. కార్ పార్కింగ్ కానీ, పవర్ బ్యాకప్ కానీ, సీసీ కెమెరా కానీ ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారండి. ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయించింది సార్ వాళ్ళే అన్నమాట. సార్ వాళ్ళే ఓన్ ఫ్లాట్స్ ఇప్పుడైతే సేల్కి అయితే పెట్టినారు. దీంట్లో ఆల్రెడీ 4 సేల్ అవుట్ అయినాయండి. ఇప్పుడు 6 మాత్రమే ఉన్నాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయన్నమాట. మనకు చూస్తున్నాం కదా విజయవాడ హైవే అదే అండి. విజయవాడ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ ఉందండి. సార్ వాళ్ళని అడిగి క్లియర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనది అపార్ట్మెంట్ లొకేషన్ ఒకసారి ఎక్కడ ఉందో చెప్తారా? ఇప్పుడు హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి ఓకే సార్, 1 కిలోమీటర్ దూరంలో వర్డెన్ డీడ్ స్కూలు లోపలికి ఉందండి. ఇది మంచి సంగం హోటలు, అన్ని హోటల్స్ దగ్గరగా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి దగ్గరగా. ఓకే సార్, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న లొకేషన్లో ఉంది. మెయిన్ రోడ్ నుంచి కూడా 100 మీటర్ డిస్టెన్స్లో. సార్, ఇది కాలనీ పేరు ఏమంటారు సార్? ఇది గ్రీన్ వుడ్ కాలనీ అండి. గ్రీన్ వుడ్ కాలనీ చూస్తున్నాండి. గ్రీన్ వుడ్ కాలనీ అండి. ఇదే అండి మనం ఎక్స్ప్లోర్ చేయబోయే అపార్ట్మెంట్ అన్నమాట. సిరి సంపద నిలయం అండి. పేరులోనే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి. చాలా మంచిగా స్పేషియస్గా ప్రతి రూమ్కి మంచి వెంటిలేషన్ ఉదే విధంగా, అదేవిధంగా 2 బాల్కనీస్ కూడా తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి వెళ్తూ 1 by 1 డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మెయిన్ అపార్ట్మెంట్ ఏ ఫేసింగ్ సార్? ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ముందు మెయిన్ మనకి ముందు రోడ్డు 40 ఫీట్ రోడ్ అండి. ఓకే, 40 ఫీట్ రోడ్. ఇది 40 ఫీట్ చూస్తానండి. 40 ఫీట్ రోడ్ అండి. ఇది ఎక్కడో మరి లోపల ఉందనుకోకండి. చుట్టూ ఒకసారి మీరు కాలనీ చూడండి. కాలనీలో కూడా ఆల్రెడీ కంప్లీట్ ఇవన్నీ రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇండిపెండెంట్ కల్చర్ కూడా ఉందన్నమాట. మంచి లొకేషన్లో ఉందండి. ప్రైమ్ లొకేషన్లో ఉందండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. 40 ఫీట్ రోడ్ కూడా సార్ మనకి డైరెక్ట్ కనెక్టివిటీ టు విజయవాడ హైవే. ఎస్, మళ్ళీ ఎక్కడో కాదండి. ఇక్కడ నుంచి మనకు ఆ రోడ్ కనిపించేది మనకంటే విజయవాడ హైవేకి కనెక్టివిటీ అనమాట. మనం రోడ్ మీద బస్ దిగినా, ఆటో దిగినా వాక్ చేస్తూ రావచ్చు అనమాట. అంత మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి. మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి సంగం హోటల్ అండి. సంగం హోటల్ నుంచి వచ్చేస్తే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సంగం హోటల్ ప్రతి ఒక్కరు తెలుసు కానీ ఇది వచ్చేసి హయత్నగర్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ సార్, ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది మనకు 12 ఫీట్ ఓపెనింగ్ అండి. 12 ఫీట్ గేట్ అండి. మంచిగా అంటే ఈజీ కార్ పార్క్ చేసుకోవచ్చు. మంచి లోపలి కార్ వెళ్ళిపోతుంది అనమాట. దీనికి 2 గేట్స్ ఇచ్చినారండి. ఇన్ అవుట్ పక్కకు కూడా ఇంకో గేట్ అయితే ఉంది. దీనికి మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. వెస్ట్ ఫేసింగ్లో 100% వాస్తుని అయితే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. సార్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ తీసుకుంటే వాళ్ళకి పార్కింగ్ కూడా ఇస్తారా సార్? పార్కింగ్ కూడా ఇంక్లూడింగ్ పార్కింగ్ ఆల్ ఎమ్యూనిటీస్. ఓకే, దీనికి సపరేట్ జనరేటర్ కూడా ఉందా సార్? జనరేటర్ కూడా ఉంది. ఓకే, చూస్తున్నానండి. పక్కకు మనకి ఏంటంటే మీకు చూపిస్తున్నాను, ట్రాన్స్ఫార్మర్ కూడా దీనికి సపరేట్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా జనరేటర్ కూడా ఉందండి. ఇంకా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా, అంటే లిఫ్ట్ కూడా ఉందన్నమాట. మంచి 6 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ కూడా ఉంది. 5 ఫ్లోర్స్ అండి. ఫ్లోర్లో అన్నిట్లలో మనకైతే ఇప్పుడు సేల్కి అయితే ఉన్నాయి. మీరు ఫస్ట్ ఏంటి అంటే సైట్ విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు లొకేషన్ ఏంటి, అసలు అపార్ట్మెంట్ ఎలా ఉంది, ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా చూడొచ్చు అండి. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏంటంటే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఏ ప్రోడక్ట్ ముట్టుకున్నా కానీ బ్రాండెడే యూజ్ చేసినారనమాట. మనం అపార్ట్మెంట్లోకి ఫ్లాట్ లోపలికి వెళ్ళి క్లియర్గా 1 by 1 తెలుసుకుందామండి. ప్రజెంట్ అయితే మనము పార్కింగ్లో ఉన్నామండి. స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారండి. కింద కూడా కంప్లీట్ మంచిగా టైల్స్ అయితే, పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ చూస్తున్నారు కదండి.
ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ తీసుకున్నారండి, మంచి కంపెనీ లిఫ్ట్ కూడా ఉంది. అదేవిధంగా పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా తీసుకున్నారు. 3.5 feet తోని మంచి గ్రానైట్తో స్టెప్స్ తీసుకున్నారు. సపరేట్ మీటర్స్ అండి, ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా ఎవరిది వాళ్ళకి సపరేట్ మనకు మీటర్స్ అయితే తీసుకోవడం జరిగింది. సార్ దీనికి వాటర్ ఫెసిలిటీ గురించి ఒకసారి మీరు చెప్తారా? అసలు ఎన్ని బోర్స్ ఉన్నాయి? బోర్ 450 feet వేసామండి. ఓకే సార్. చక్కటి మంచి స్వీట్ వాటర్ పడింది. ఓకే. చాలా బాగుంది. అది కాక మున్సిపల్ వాటర్ కూడా ఉంది. మున్సిపల్ వాటర్ కూడా ఉంది. ఆ మున్సిపల్ వాటరే సరిపోయేంత వాటర్ వస్తుంది మనకి ఇప్పుడు. అవునా సార్? మనం బోర్ యూజ్ చేసుకుని అవసరం లేదు. వాటర్ అయితే పుష్కలంగా ఉంది. అయినా మీరు 400 feet వరకు 400 feet దాకా వాటర్ ప్రాబ్లం మనకు అసలు లేదు. వాటర్ ప్రాబ్లం లేదు సార్. అపార్ట్మెంట్ అంటే మామూలుగా మనకు హార్వెస్టింగ్ ఇంకుడు గుంత పెట్టిస్తుంటారు. ఇంకుడు గుంట కూడా ఉందండి. చూస్తాయండి, మనకు ఇన్ ఫ్యూచర్ లో మనకు ప్రాబ్లం లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా మనకు ఇంకుడు గుంత కూడా పెట్టించిన అనమాట. పార్కింగ్ అయితే చూస్తున్నా కదండి, ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ మనకు పార్కింగ్ కూడా ఆల్రెడీ అలాట్ చేశారు. మనం ఒక ఫ్లోర్కి వెళ్దాం. ఫ్లోర్కి వెళ్ళి ఒక ఫ్లాట్ అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మనం ఇప్పుడు ఒక ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. దీంట్లో ఏంటంటే ఫ్లోర్కి ఓన్లీ 2 flats మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి, దీనికి ఆపోజిట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. 2 flats మాత్రం ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్లో ఏంటంటే ఆపోజిట్ డోర్స్ ఉంటాయండి, మీకు అలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదండి. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఇక్కడ వచ్చింది, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి లిఫ్ట్ పక్కకు వచ్చింది అనమాట. ఆ విధంగా ప్లాన్ చేసినారు, ఎవరితో డిస్టర్బ్ లేకుండా. మరి క్యారిడార్ కూడా చూసుకుంటే మంచిగా 6 feet క్యారిడార్ తీసుకున్నారండి. క్యారిడార్లో కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. చూస్తున్నారా, లిఫ్ట్ అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు స్టెప్స్ చూస్తే స్టెప్స్ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ ఉన్న ఒక ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి తీసుకుందామండి. ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఫస్ట్ యూజ్ చేసిన డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తో యూజ్ చేసినారంట. మన అపార్ట్మెంట్లో ప్రెసిడర్స్ యూజ్ చేస్తుంటారు, వీళ్ళు ఏంటంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి ఇండియన్ టేక్తో డోర్స్ అయితే తీసుకున్నారండి. ఒకసారి లోపలికి వెళ్దాం. విత్ పాలిష్ చూస్తున్నా, విత్ పాలిష్ అండి. ఫస్ట్ ఎంటర్ గానే మనకు ఎల్ షేప్ హాల్ అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నా, ఫస్ట్ ఎంటర్ గానే మనకి ఎంత మంచి వెంటిలేషన్ కనిపిస్తుంది. ఎల్ షేప్ హాల్ తీసుకున్నారండి. దీన్ని కూడా ఒక ప్లానింగ్తో తీసుకున్నారండి. ఎందుకంటే మన గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడే విధంగా ఒక చిన్న రూమ్ లాగా తీసుకున్నాడు. మరి ఇక్కడ ఒక పార్టేషన్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. పార్టేషన్ లాగా చేసుకుంటే ఇక్కడ సోఫా వేసేసుకుని వాళ్ళతో మాట్లాడుతూ నేబర్స్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చునే విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి లివింగ్ ఏరియా అండి. ఇదంతా మన ప్రైవసీ అనమాట. మన లివింగ్ ఏరియా కోసం ఈ విధంగా ఇంకో హాల్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనం ఏంటంటే టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ లాగా ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ ఇక విండోస్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ఇవి వచ్చి యూపీవీసీ విండోస్ అండి. అదేవిధంగా దీనికి యూజ్ చేసిన గ్రిల్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసినారు. ప్లస్ ఏంటంటే దీనికి పౌడర్ కోటెడ్ అనమాట. ఈవెన్ విండోస్ కూడా దీంట్లో మెష్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు గ్రానైట్తో ఫ్లోరింగ్ కూడా పెట్టించినారు అనమాట. ఇక మామూలుగా అపార్ట్మెంట్లో ఫాల్ సీలింగ్ ఇవ్వరండి. సార్ వాళ్ళు ఏంటంటే ఫాల్ సీలింగ్ కూడా చేపించినారు. మంచిగా పానాసోనిక్ లైట్స్ యూజ్ చేసినారండి. స్విచ్ బోర్డ్స్ కూడా చూసుకుంటే మంచి యాంకర్ స్విచ్ బోర్డ్స్ యూజ్ చేసినారండి. ఈవెన్ మీటర్ కూడా చూసుకుంటే లెగ్ గ్రాండ్, ఈ మాటలు చెప్పడం కాదండి, ఇక్కడ మీకు లైవ్లో కనిపిస్తుంది. లెగ్ గ్రాండ్ యూజ్ చేసినారన్నమాట. చాలా క్వాలిటీ అయితే యూజ్ చేసినారు. ఈవెన్ టైల్స్ కూడా తీసుకుంటే 2x2 మంచి టైల్స్ అయితే తీసుకున్నారండి. మనం ఇప్పుడు హాల్ అయితే చూసాం కదా, హాల్లో చూస్తే మీకు ఒక బాల్కనీ ఇచ్చినారు. మీకు బాల్కనీ నుంచి బయటికి వెళ్ళి ఒకసారి కాలనీ ఎలా ఉందని చూపిస్తాను. ఒకసారి రండి, ఒకసారి చూడండి. చుట్టూ మంచి ఏరియా అండి, వెల్ డెవలప్డ్ ఏరియా అన్నమాట. ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, ఇండిపెండెంట్ కల్చర్ ఉంది. సిటీకి దగ్గరలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండే విధంగానైతే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి. ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ వచ్చి చూడండి. మేము మాటలు చెప్పడం కాదండి, వచ్చి చూడండి. బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారండి. ఈవినింగ్ అవర్స్ మంచిగా టీ స్నాక్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంత బాగా అయితే ఉందన్నమాట. హాల్ పక్కకి మనకి ఏంటంటే కిచెన్ ఇచ్చినారండి. కిచెన్ కూడా ఎల్ షేప్ కిచెన్ ఇచ్చినారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, స్పేషియస్గా ఉంది. దీని ప్లాట్ఫామ్ కూడా మనకి ఏంటంటే గ్రానైట్తో తీసుకున్నారండి. గ్రానైట్ ఉంది, చుట్టూ కూడా టైల్స్ యూజ్ చేసినారు. ఈవెన్ ట్యాప్స్ కూడా అన్నీ పెట్టినారండి. చూడండి, ఇవన్నీ మంచి బ్రాండెడ్ యూజ్ చేసినారంట. వాస్తు ప్రకారం అంటున్నా ఇక్కడ మీకు అర్థమైపోతుందండి. ఈ గ్యాప్ ఇచ్చినారంటే కంప్లీట్ వాస్తు ప్రకారమే తీసుకున్నారన్నమాట. ఇక్కడ షెల్ఫ్స్ ఒకసారి చూడండి. మనకు కిచెన్లో షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ నీడ్ అనమాట. అందుకని వాటి విషయంలో కాంప్రమైజ్ కూడా మంచి షెల్ఫ్స్ సార్. ఇక్కడ ఒక హైలైట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. యాక్చువల్గా మనకి ఏదైనా సరే అపార్ట్మెంట్ కల్చర్ అనగానే 4 rooms వేసేసి ప్లెయిన్ గోడలు ఇచ్చేస్తారు సార్. అంతే. మేము అలా కాకుండా సార్ మనకు స్టవ్ ప్లాట్ఫామ్ ఇచ్చాము. దాని తర్వాత అన్ని రూమ్స్లో షెల్ఫ్స్ ఇచ్చాము సార్. ఎవరైనా వస్తే రెడీ టు ఆక్యుపై. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా బడ్జెట్ ఫ్రెండ్లీ వాళ్ళు ఉన్నారు అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి
ఫ్యామిలీ స్టే చేయొచ్చు సార్. వాళ్ళకి ఎప్పుడైతే బడ్జెట్ అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఇంటీరియర్ వర్క్స్, కబోర్డ్ వర్క్స్ చేయించుకోవచ్చు. నాకు కూడా ఏంటంటే సార్ మామూలు అపార్ట్మెంట్కి వచ్చిన ఫీల్ లేదు, ఆ డోర్ దగ్గరనే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ వచ్చింది. Yes, sir. మీరు ఏంటంటే యూజ్ చేసిన డోర్స్ అపార్ట్మెంట్ సింగిల్ డోర్ యూజ్ చేస్తారు, అవును సార్. మీరు డబుల్ డోర్ యూజ్ చేసినారు, ఇండియన్ టెక్ తో యూజ్ చేసినారు. అది రెండు రకాలుగా సార్, చూడడానికైనా మనకి ఇండిపెండెంట్ లుక్ రావాలి. ఇంకోటి సార్, డబల్ డోర్ ఎప్పుడైనా సరే సేఫ్టీ వైజ్ చూసుకుంటే హై సేఫ్టీ ఉంటాం సార్. ఓకే, డబల్ డోర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, డబల్ డోర్ మనకు ఉంటుంది. సింగిల్ డోర్ అనేది సేఫ్టీ వైజ్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మెయిన్ డోర్ మేము పగడ్బందీగా ఉండాలి అని చెప్పేసి పక్కగా టేక్ తో చాలా చక్కగా చేపించాం సార్. చూసినా అండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మన కిచెన్ పక్కకే బాల్కనీ తీసుకున్నాండి, వాష్ ఏరియా అన్నమాట ఇది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. ఒక్కసారి చూడండి, మీకు ఆ కనిపించేదే మనకు విజయవాడ హైవే అండి. విజయవాడ హైవేకి 100 మీటర్ డిస్టెన్స్లో వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్ సంగం హోటల్ బ్యాక్ సైడే రావడం జరుగుతుంది అనమాట. నియర్ టు సంగం హోటల్ అనే ల్యాండ్ మార్క్ అన్నమాట. చాలా మంచి లొకేషన్లో ఉందండి. మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం తీసుకున్నా కానీ ఇన్ ఫ్యూచర్లో దీని రేట్ డబుల్ అయిపోతుందండి. అలా ఆలోచించి కూడా తీసుకోవచ్చు అన్నమాట. హైవేలో ఏంటంటే సార్, మనకు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మనకు మెట్రో రైలు సౌకర్యం కలిగించాలని ఒక ఆలోచనతో ఆల్రెడీ ఉన్నది. సో మనకి హయత్ నగర్ నుంచి పెద్దంబరపేట అంటే ఎల్బీ నగర్ నుంచి కంటిన్యూటీ మనకి మెట్రో వచ్చే ఛాన్స్ తొందరలోనే ఉంది. ఆల్రెడీ పర్మిషన్స్ అన్ని అప్రూవల్స్ కూడా అయిపోయాయి. వర్క్ స్టార్ట్ చేయాల్సింది గవర్నమెంట్ నుంచి ఉంది సార్. ఒకవేళ మెట్రో పడిన తర్వాత మనకి మీరు చెప్పినట్టుగా 100% డబుల్ అయిపోతాయి సార్ వాల్యూ. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఇంకోటి సార్, మనకి ట్రావెలింగ్ ఫెసిలిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మెట్రోలో గనక ఎవరైనా సరే హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్నా సరే, సిటీలో ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా సరే, ఒక మెట్రో ఎక్కామా అనుకుంటే డైరెక్ట్ కూకట్పల్లి, మియాపూర్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా మెట్రో మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి ఎల్బీ నగర్ నుంచి మనకి శంషాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి దీనికి. ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ కి చాలా నియర్ బై ఉంది. అంటే మీరు సాఫ్ట్వేర్ కొందరు గచ్చిబుల్లో జాబ్ చేస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి విత్ ఇన్ ½ అన్ అవర్ డిస్టెన్స్ లో మన ఇంటికి రీచ్ కావచ్చు అన్నమాట. ఒక 3 కిలోమీటర్స్ లో అవుటర్ రింగ్ రోడ్ మనం పట్టుకొని వెళ్ళిపోవచ్చు సార్. చలో, ఇంకో బెనిఫిట్ కూడా యాడ్ అయింది సార్. ఇంకేమన్నా సార్, ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే ట్రావెల్ వైజ్ కూడా చాలా బెనిఫిట్ ఉంది సార్. మనకి విజయవాడ హైవేకి చాలా దగ్గర. ఎస్ సార్, చూస్తున్నా కదండి, ఎవరైతే తీసుకుంటారో మంచి లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము హౌస్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇది వచ్చేసి పూజ గది అన్నమాట. పూజ గది కూడా మంచిగా స్పేషియస్గా మన ఇండియన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, మంచిగా పూజ గది ఎలా ఉండాలో అలా వీళ్ళైతే ప్లాన్ చేశారండి. పై వరకు టైల్స్ పెట్టినారు, విండోస్, అదేవిధంగా ఈవెన్ డోర్స్ కూడా తీసుకుంటే పాజిటివ్ వైబ్స్ అండి, మంచిగా బిల్స్ రావడం కానీ ఎవ్రీథింగ్ అయితే ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగిందనమాట. చాలా ప్లానింగ్తోనే కట్టినారండి. మీరు ఈ ఫ్లాట్లోకి ఎంటర్ అయిపోతే ఒక ఫ్లాట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ రాదండి, ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా మనకి ఇంకా స్పేస్ అవుతుంది, చైర్స్ గిట్లా వేసుకోవచ్చు, సోఫా వేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు విండోస్ విషయానికి వస్తే మంచి పెద్ద పెద్ద విండోస్, యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. విండో ఓపెన్ చేస్తే మనకు విజయవాడ హైవే కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే 2 బాల్కనీస్ ఇచ్చినారు, ప్రతి రూమ్లో యూపీవీసీ విండోస్ ఇచ్చినారు. అందుకని చెప్పేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఫ్లాట్ని అయితే డిజైన్ చేశారు. పైన ఒకసారి చూడండి, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కో విధంగా ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు, చాలా మంచిగా. ఇక్కడ చూస్తే మనకు బీరువా ప్రొవిజన్ అండి, బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. పక్కకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మనం జస్ట్ కబోర్డ్ వర్క్ చేయించుకొని వచ్చేయచ్చు, కబోర్డ్ వర్క్ చేయించుకోకుండా ప్రాబ్లం లేదండి, ఆ విధంగా కూడా రావచ్చు అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. 7 feet వరకు టైల్స్ యూజ్ చేసినారు వాటర్ పడకుండా. గ్రీజర్ పాయింట్ తీసుకున్నారు, షవర్ తీసుకున్నారు, అదేవిధంగా ఒక సింక్ కూడా తీసుకున్నారు. ఒకసారి చూడండి, చాలా మంచి ప్లానింగ్తోని పద్ధతితోని కట్టినారండి. ఇదేంటంటే కమర్షియల్ వైజ్ ఏం కట్టలేదండి, జస్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎలా అయితే ఉండాలో ఆ విధంగా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. 2 BHK అండి. సార్ ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ చెప్పండి సార్. ఇది యాక్చువల్గా సార్ మేము ఒక 4 పార్ట్నర్స్ తీసుకొని పర్చేస్ చేసి కట్టాము. ఓకే. ఎందుకంటే సార్ ఇప్పుడు బిల్డర్గా వెళ్ళామనుకోండి సార్, బిల్డర్ అంటే కమర్షియల్గా వెళ్ళిపోతాడు. కమర్షియల్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సార్ కొన్ని మెటీరియల్ కాంప్రమైజ్ అవుతాం. ఇక్కడ ప్రతి ఇటుక సార్ మేము రెడ్ ఇటుక అండ్ 100% శాండ్ తోటే కట్టాం సార్. ఎక్కడ కూడా మేము డస్ట్ కానీ
లేకపోతే ఇంకా వేరే 100% క్వాలిటీ మేము కన్స్ట్రక్షన్లో మెయింటైన్ చేసాం సార్. మీరు ప్రతి ఐటమ్ చెక్ చేయండి సార్, ఇంక్లూడింగ్ డోర్స్, లాక్స్, ప్రతి డోర్కి కూడా మేము లాక్స్ కూడా ఇచ్చాం, లాక్ సిస్టమ్ ఇచ్చింది. సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సార్. ఈ హైలైట్స్ ఉండడం వల్లనే ఆల్రెడీ 4 ఫ్యామిలీస్ కూడా ఆల్రెడీ స్టేయింగ్ సార్ ఇక్కడ. సో దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ, కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. ఎక్కడికైనా ఎనీ టైం మిడ్ నైట్ మీరు 2 o'clock ఎవరైనా దిగిన ఎమర్జెన్సీలో నడుచుకుంటారు, వితిన్ 2 minutesలో ఇంట్లో ఉంటారు సార్ వాళ్ళు. రియల్ చెప్తున్నానండి, అసలు ఈ అపార్ట్మెంట్ అనుకున్నాను కానీ ఒక ఫ్యామిలీ ఎలా ఉందంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ కల్చరే ఉంది. ఇక్కడ ఉన్న 4 ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మెటీరియల్ అంతా చూసి అప్పుడే పర్చేస్ చేసుకున్నారంట. రీసెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. మీకు ఎవరికైనా నచ్చితే మీ మాటలు కాదండి, మీ లైవ్ లొకేషన్ ఎవ్రీథింగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వచ్చి చూడండి. చూస్తే మీకే నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది. అపార్ట్మెంట్ అంటే డిస్టర్బెన్స్ అనుకుంటారు కావచ్చు. ఓన్లీ 10 ఫ్యామిలీస్ మాత్రమే ఉండడానికి దీన్ని డిజైన్ చేసినారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం. చూశాక మనం ఏం చేద్దామంటే దీని ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు ఏంటనే డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. మాస్టర్ బెడ్రూమ్లానే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. ఇది కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి కింద టైల్స్ యూజ్ చేసినారు. ఇక్కడ బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. పక్కకే మనకు మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్రతి రూమ్లో ఈ విధంగా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా లాక్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మంచిగా విండో కూడా తీసుకున్నారు. ప్రతి రూమ్లో ఈ విండోస్ అయితే ఇచ్చినారండి. అంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా, సిటీలో మెయిన్ సఫరేజ్ వెంటిలేషన్ అండి, ఆ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారు. ఇక పిల్లలకు వచ్చేసి ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారండి. దీంట్లో కూడా మీరు ఒకసారి టైల్స్ చూడండి. పిల్లలు ఏంటంటే ఇలాంటి లైక్ చేస్తారని చెప్పేసి మంచిగా ఇలాంటి టైల్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు షవర్ కానీ, గ్రీజర్ పాయింట్ కానీ, విండో కానీ, కబోర్డ్స్ కానీ వెస్టర్న్ తీసుకోవడం జరిగిందనమాట. యూజ్ చేసిన ఈ డోర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్గా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్తో మీకు క్లియర్గా చెప్తాను. సిరి సంపద నిలయం అండి. ఇది వచ్చేసి 400 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి HMDA రేరా అప్రూవ్డ్ అన్నమాట. టోటల్ 10 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఆల్రెడీ 4 ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి. 6 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకు 1260 SFT ఉంటుందండి. 2 BHK అనమాట. NOC సర్టిఫికేట్ కూడా రిసీవ్ చేసుకున్నారండి. ఈ UDS వచ్చేసి 40 square yards అయితే ఇవ్వడం జరుగుతుంది. సార్ అడిగి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ ఒకసారి మీ మాటల్లో మళ్ళీ మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్, SFT ఎంత, ప్రైస్ ఎంత ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు కస్టమర్కి అడ్వాంటేజ్ ఇక్కడ ఏమంటే సార్, మనకు విజయవాడ హైవేకి ఓన్లీ 100 meters దగ్గరలో ఉంది. ఇక్కడ ల్యాండ్ రేట్ వచ్చేసి సార్ 75,000 పర్ గజ, అంటే పర్ స్క్వేర్ యార్డ్. ఓకే సార్. దాని తర్వాత సెకండ్ వచ్చేసి మా ఫ్లాట్స్, మా అపార్ట్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి రెరా అప్రూవ్డ్, NOC వచ్చేసింది. సో GST వాల్యూ ఆల్మోస్ట్ ఆల్ 1.5 lakh వరకు సేవ్ అవుతుంది. మేము GST ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. సో అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్ టు ద కస్టమర్ సార్. అలాగే మేము చెప్పే ఫ్లాట్ రేట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ చెప్తున్నాం సార్. సో కార్ పార్కింగ్ కూడా కలిపే చెప్పాము. దాంట్లో మన కార్ పార్కింగ్ కి సపరేట్ ఛార్జెస్ కూడా ఏమీ వేయట్లేదు. ఎంత SFT ఎంత ఉంది సార్? 1250-60 SFT ఉంటుంది సార్. ఓకే. పర్ స్క్వేర్ ఫీట్ రేట్ వచ్చేసి 5,000 rupees మేము కోట్ చేస్తున్నాం. ఇప్పుడు స్లైట్లీ నెగోషియబుల్. అప్రాక్స్ ఎంత అవుతుంది సార్ ఫ్లాట్కి? 63 లక్షలు అవుతుంది. 63 లక్షలు అవుతుంది. స్లైడ్స్ నెగోషియబుల్. ఎస్ సార్. ఇంకోటి సార్, ఓన్లీ వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే కస్టమర్ బేర్ చేయాల్సి ఉంటుంది. చాలా మంచిగా ఉందండి. అసలు మనం వర్డ్స్లో చెప్పలేమన్నమాట. నేను ఇన్ని అపార్ట్మెంట్స్ ఎక్స్ప్లోర్ చేశాను కదా. బ్యాంక్ లోన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది సార్. అవునా సార్? 80% ఆఫ్ ద మనకి వాల్యూలో వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 3 బ్యాంకులు ఆల్రెడీ లోన్ ఇచ్చాయి. LIC ఒకటి, కెనరా ఒకటి, SBI ఒకటి. మీరు ఇప్పిస్తారా సార్ ఇన్ కేసు కావాలనుకుంటే కూడా? ఎస్ సార్, షూర్. మేము బ్యాక్ సపోర్ట్ ఉంటాం సార్. వాళ్ళ ప్రొఫైల్ అంతా సబ్మిట్ చేస్తే ప్రాసెసింగ్ అంతా మేము చేపిస్తాం. మీకు ఆ ప్రాబ్లం కూడా లేదండి. బ్యాంక్ వాళ్ళు కూడా సర్వర్ తెలిసిన వాళ్ళు ఉన్నారంట. జస్ట్ వచ్చి చూసి మీకు నచ్చినట్లయితే ప్రాసెస్ కూడా వాళ్ళే చేపిస్తా అని చెప్పేసి అంటున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మెయిన్ రోడ్కి దగ్గర దీని అడ్వాంటేజ్ అండి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు తక్కువ కోట్ చేస్తున్నారండి. ఇన్ ఫ్యూచర్లో దీన్నే నాకు తెలిసి ఓపెన్గా చెప్తున్నాను 1 CR వరకు అయితే పెరిగిపోద్దండి
మెయిన్ రోడ్ మీద కమర్షియల్ లా కూడా కావచ్చు, 100 మీటర్ డిస్టెన్స్లో కాబట్టి. సో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఉండాలనుకున్నా, లేదంటే రెడీ టు వాక్ పోయి అలా ఉండాలనుకున్నా అని దేని పర్పస్ అయినా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సార్ దీనికి రెంట్కి ఇస్తే అందాది ఎంత రెంట్స్ రావచ్చు సార్? 15,000 రెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నారు సార్. ఇస్తున్నారా? ఒక ఫ్లాట్లో వేరే వాళ్ళు ఇచ్చారు, రెంటల్స్ వచ్చారు, ఆల్రెడీ 15,000 రెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారండి, మీరు కూడా ఎవరికన్నా వచ్చి ఉండలేం చేసి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అన్నా కానీ మనం కొని దీన్ని రెంట్కి ఇచ్చుకున్నాను 50,000 రెంట్ కూడా వస్తుందంట. అది కూడా కబోర్డ్స్ లేకుండా సార్, వితౌట్ కబోర్డ్స్ చేపిస్తే ఇంకా 20 ఈజీగా వస్తాయి సార్. చూస్తున్నారండి, వితౌట్ కబోర్డ్స్ 15 వస్తున్నాయి అంటే మనం ఇంకా ఫుల్లీ ఫర్నిష్డ్ చేయించుకుంటే 20+ రావచ్చు అండి. నా మాట విని ఏం చేయండి అంటే, మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, ఉండాలి అనుకున్నా కానీ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్ అని చెప్పొచ్చు అండి. ఓన్లీ 6 ఉన్నాయండి. ఇవి చూస్తుంటే అయిపోతున్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ వాళ్ళ నెంబర్ని స్క్రీన్లో డైరెక్ట్ డిస్ప్లే చేస్తారండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరనమాట. డైరెక్ట్ సార్ వాళ్ళతోనే కావచ్చు, మీరు మంచిగా నెగోషియబుల్ కూడా చేసుకొని మంచి ఫ్లాట్ మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ తరఫున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.